రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా నొక్కండి. మిత్రులారా, ఏప్రిల్ నెలలో పాకిస్తాన్ పెహల్గాం దుస్సంఘటనకి దుస్సాహసానికి పాల్పడింది. నిరపరాధులైన నిరాయుధులైనటువంటి అమాయకులైనటువంటి ఏదో వేసవి సెలవుల్ని గడుపుదామని ఆనందంగా ఉల్లాసంగా కేరింతలు కొడుతున్నటువంటి పర్యాటకులను 26 మందిని పొట్టన పెట్టుకుంది. పాకిస్తాన్ నుంచి వచ్చినటువంటి ఉగ్రవాదులు పెహల్గాంలో ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. అయితే ఆ తరువాత నుంచి ఎలా జరుగుతుందో ఏం జరుగుతుందో తెలియడం లేదు. కానీ పాకిస్తాన్లో పెహల్గాం సంఘటనకు చక్రవడ్డీ బారువడ్డీ తగిలి 250 మందికి పైగా చనిపోయారు. 25 మందిని చంపారు. 26వ వ్యక్తి అక్కడే పనిచేస్తున్నటువంటి ఒక సిబ్బంది. 25 మంది టూరిస్టులని పొట్టన పెట్టుకుంటే 250 మంది ఏప్రిల్ నెల నుంచి పాకిస్తాన్లో పాకిస్తానీ ఆర్మీ జవాన్లు, అంటే పంజాబ్కి చెందినటువంటి సైనికులు. ఎందుకంటే పాకిస్తాన్ సైన్యంలో పంజాబీలు తప్ప వేరే వాళ్ళు చాలా తక్కువ ఉంటారు. మొత్తానికి ఈ సంఘటనకి పాల్పడ్డ వాళ్ళు దాదాపు 10 రెట్లు ఎక్కువ నష్టాల్ని చవిచూశారు. ఈ నష్టాలు ఎలా జరుగుతున్నాయి? తహరీక్ తాలిబాన్ పాకిస్తాన్ ఖైబర్ పఖ్తూన్వాలో దాడి చేస్తోంది. మార్చి నెల నుంచి ఖైబర్ పఖ్తూన్వాలో తహరీక్ తాలిబాన్ పాకిస్తాన్ స్ప్రింగ్ క్యాంపెయిన్ పేరిట, అంటే వసంతకాలపు ఉద్యమం, చాలా అందమైనటువంటి పేరు పెట్టారు. స్ప్రింగ్ క్యాంపెయిన్ పేరిట దాడి మొదలుపెట్టారు. ఈ దాడిలో ఇప్పటి వరకు 290 మంది చనిపోయారు. వీరిలో 250 మంది పెహల్గాం సంఘటన తరువాత చనిపోయారు. తాజాగా శుక్రవారం పాకిస్తాన్కి భయంకరమైనటువంటి దుర్వార్తను మోసుకొచ్చింది, ముఖ్యంగా పాకిస్తానీ ఆర్మీకి. పాకిస్తానీ ఆర్మీ కాన్వాయ్ వెళ్తూ ఉంది. ఖైబర్ పఖ్తూన్వాలో ఉన్నటువంటి నార్త్ వజీరిస్తాన్లో ఉన్నటువంటి ఖడ్డీ అనే ప్రాంతం. ఈ ఖడ్డీ అనేది బన్నూ నుంచి మీరన్ షా అనేటటువంటి పట్టణానికి వెళ్ళేటటువంటి హైవే మధ్య భాగంలో ఉంటుంది. సెంటర్ ఆఫ్ ది హైవే అన్నమాట. ఇటు సగం దూరం వెళ్ళినట్టయితే మీరన్ షా వస్తుంది, అటు వెళ్ళినట్టయితే మనకి బన్నూ వస్తుంది. బన్నూ ఖైబర్ పఖ్తూన్వాలో 3వ పెద్ద పట్టణం. ఈ బన్నూ నుంచి ఖడ్డీ దాకా వచ్చేటప్పటికి ఆ ఆర్మీ కాన్వాయ్ మీద ఒక మందుగుండు సామగ్రి, పేలుడు సామగ్రి నిండినటువంటి ఒక కారు వచ్చి గుద్దుకుంది. పుల్వామాలో జరిగినట్టుగానే దాడి జరిగింది. ఈ దాడిలో తాజాగా వార్తలు అందే సమయానికి 16 మంది జవాన్లు చనిపోయారు. మరొక 29 మంది తీవ్రంగా గాయపడ్డారు. 2-3 స్థానికులు కూడా గాయపడ్డారు. ఎందుకంటే ఈ బాంబు పేలుడు ధాటికి పక్కనే ఉన్నటువంటి 2 ఇళ్లకు సంబంధించిన పైకప్పులు కూలిపోయినాయి. కొందరు అమాయకులు కూడా చనిపోయారు. ఏదేమైనప్పటికీ 16 మంది పాక్ జవాన్లు చనిపోయారు, 29 మంది గాయపడ్డారు. దీంతో ఒక రకంగా పెహల్గాంకి లెక్క సరైపోయింది. 25 మంది పర్యాటకుల్ని చంపారు, 26వ వ్యక్తి అక్కడి సిబ్బంది, మొత్తం 26 మందిని చంపినట్టు చెప్పుకోవాలి. 26 మందికి 250కి పైబడి ఇప్పటి వరకు మార్చి నుంచి స్ప్రింగ్ క్యాంపెయిన్ నుంచి లెక్క కడితే 290 మంది కేవలం ఖైబర్ పఖ్తూన్వా రాష్ట్రంలోనే తహరీక్ తాలిబాన్ పాకిస్తాన్ చేతుల్లో చనిపోయారు. ఇది ఈ మిగతా వాళ్ళ పరిస్థితి కూడా చాలా తీవ్రంగా ఉంది. మొత్తం మీద ఈ పరిస్థితి కనుక చూసినట్లయితే ఇప్పటి వరకు ఏప్రిల్ నెల నుంచి మొదలుపెట్టి ఇప్పటి వరకు ఖైబర్ పఖ్తూన్వాలో 100కు పైబడి దాడులు జరిగినాయి. ఈ దాడులన్నీ తామే చేశామని చెప్పి తహరీక్ తాలిబాన్ పాకిస్తాన్ చెబుతోంది. తహరీక్ తాలిబాన్ పాకిస్తాన్తో ముఖాముఖి యుద్ధం చేయడానికి పాకిస్తాన్ ప్రభుత్వం కానీ పాకిస్తాన్ సైన్యం కానీ ముందుకు రావడం లేదు. తమ కంటోన్మెంట్లకు పరిమితమై ఉంటుంది. ఎప్పుడన్నా కొంచెం ధైర్యం చేసి బయటకు వస్తే ఖడ్డీలో జరిగినటువంటి సంఘటన వంటి సంఘటనలు జరుగుతున్నాయి. మరోవైపు బలూచిస్తాన్లో బలూచ్ లిబరేషన్ ఆర్మీ, బలూచ్ లిబరేషన్ ఫ్రంట్లు కూడాను భారీ ఎత్తున దాడులు చేస్తున్నాయి. స్పెజాండ్ అనేటటువంటి పట్టణం ఉంది, SPEZ
AND స్పెజాండ్. ఇది చాలా ముఖ్యమైనటువంటి పట్టణం, ఎందుకంటే ఇక్కడ నుంచి ఇరాన్కి వెళ్ళే దారి ఉంది. అదే ఇక్కడ నుంచి 3 దారులు ఏర్పడతాయి. ఒక దారి ఇరాన్కి వెళ్తుంది, ఒక దారి జాకోబాబాద్, సింధులో ఉన్నటువంటి జాకోబాబాద్కి వెళ్తుంది, ఒక దారి దక్షిణానికి కలాత్కి వెళ్తుంది. కలాత్ బలూచిస్తాన్లోని చాలా ముఖ్యమైనటువంటి పట్టణం. ఈ స్పెజాండ్లో దాడి జరిగింది. 4 పాకిస్తానీ జవాన్లు హతమయ్యారు. మరొక దాడి జరిగింది సురాబ్, ముస్తాంగ్, అదేవిధంగా అనేక ప్రాంతాల్లో మంగోచర్ ఇటువంటి ప్రాంతాల్లో ఇప్పటికే పాకిస్తానీ ఆర్మీ ప్రభావము దాదాపు లేకుండా అయిపోయింది. పాకిస్తానీ ప్రభుత్వం అనేది పూర్తిగా అక్కడ లేదు. పూర్తి ఆధిపత్యము బలూచ్ లిబరేషన్ ఆర్మీ, బలూచ్ లిబరేషన్ ఫ్రంట్కి చెందినటువంటి సాయుధుల చేతుల్లో ఉంది. మొత్తం మీద పెహల్గాం సంఘటనకు పాల్పడ్డందుకు వడ్డీతో సహా పాకిస్తాన్ అనుభవిస్తోంది. ఈ ఉగ్రవాద సంస్థలు ఏవో బయట నుంచి వచ్చినవి కావు. బలూచులు కావచ్చును, లేకపోతే తెహ్రీక్ తాలిబాన్ పాకిస్తాన్ కావచ్చు. ఇవి స్థానికంగా పుట్టుకొచ్చినటువంటి సంస్థలు. ముఖ్యంగా తెహ్రీక్ తాలిబాన్ పాకిస్తాన్ ఏర్పాటులో పాకిస్తాన్ పాత్ర ఉంది. అదేవిధంగా ఈ తెహ్రీక్ తాలిబాన్ పాకిస్తాన్, బలూచ్ లిబరేషన్ ఆర్మీ, బలూచ్ లిబరేషన్ ఫ్రంట్ వంటి సంస్థలు ఇప్పుడు వాటికి ఇరాన్ నుంచి సహకారం అందుతోంది. ఎందుకంటే ఇటీవల ఇరాన్కి పాకిస్తాన్ వెన్నుపోటు పొడిచింది కాబట్టి ఇరాన్ కూడా వీళ్ళకి ఆయుధాలని సరఫరా చేస్తోంది, వీళ్ళకి అన్ని రకాల లాజిస్టిక్ సపోర్ట్ ఇస్తోంది. మొత్తం మీద పాకిస్తాన్లో శుక్రవారం ఒక్కరోజే దాదాపు 25 మంది చనిపోయారు. బలూచిస్తాన్ అదేవిధంగా ఖైబర్ పఖ్తూన్వాలను కలిపినట్టయితే మొత్తం మీద చక్రవడ్డీ, బారు వడ్డీ పడుతోంది. ఈ వడ్డీ పాకిస్తాన్ ఇంకెంతకాలం చెల్లించాలో, ఎప్పటి వరకైతే భారతదేశంలో ఉగ్రవాదాన్ని ఆపదో అప్పటి వరకు ఇది పాకిస్తాన్ కూడా చెల్లించాల్సి ఉంటుంది. ఎందుకంటే హిలరీ క్లింటన్ చాలా ప్రఖ్యాతమైనటువంటి, చాలా విఖ్యాతమైనటువంటి స్టేట్మెంట్ ఇచ్చారు. మీరు భారతదేశంలో ఇబ్బంది కలిగించాలని పాముల్ని పెంచినట్టయితే ఆ పాములు మీ దేశంలో మిమ్మల్ని కూడా కాటు వేస్తాయి. ఇఫ్ యూ గ్రో స్నేక్స్ ఇన్ యువర్ బ్యాక్ యార్డ్, దే ఆర్ బౌండ్ టు బైట్ యూ. నాట్ జస్ట్ నేబర్స్, దే ఆర్ బౌండ్ టు బైట్ యూ అని చెప్పి హిల్లరీ క్లింటన్ పాకిస్తాన్కి హితవు చెప్పింది. పాకిస్తాన్ వినలేదు, అనుభవిస్తోంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.